దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మురిగినట్టు ఆల్మోస్ట్ వారం రోజుల నుంచి బండి భగీరథ కేసు ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా నలిగిపోతుంటే వారం రోజుల తర్వాత తీరిగ్గా బయటకు వచ్చి ఈమె చెప్పిన మాటలు తిట్టను పోరా అనుకుంటూనే ఏదో తిట్టినట్టు ఫస్ట్ బండి భగీరథ్ దేశం దాటి పారిపోయే అవకాశం ఉంది, ఆయన అరెస్ట్ చేయాలి, ఇమీడియట్ గా లుకౌట్ నోటీసులు జారీ చేయాలి, ఇట్లాంటి కబుర్లన్నీ చెప్పుకుంటూనే ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆ బాధితురాల మీదనే అబాండాలు వేసే ప్రయత్నం చేశారు కవిత గారు. ఏమంటున్నారు, అసలు ఆవిడ మైనరో కాదో అనే అనుమానాలు ఉన్నాయంట. ఇంకేమంటారు, ఒక పురుషుని సమాజం చాలా తొందరగా క్షమించేస్తుంది, ఒక మహిళను మాత్రం సమాజం అంత తొందరగా క్షమించలేదు. సో ఈ మొత్తం వ్యవహారంలో నష్టపోయేది అమ్మాయే తప్ప అబ్బాయి కాదు. ఆ బండి భగీరథకి శిక్ష పడ్డా పడకున్నా నష్టం జరిగేది మాత్రం అమ్మాయికే అంట. అసలు మహిళల సాధికారత కోసం ఈ రాష్ట్రానికి అమ్మనని చెప్పుకుంటూ పనిచేయాలనుకుంటున్న మీరు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? బండి భగీరథకి శిక్ష పడ్డా పడకున్నా నష్టపోయేది అమ్మాయేనా? ఎందుకు సమాజం ఓన్లీ పురుషునే క్షమిస్తుంది, మహిళను క్షమించదా? ఒక స్త్రీగా మీరు చెప్పాల్సిన మాటలేనా అవి? సమాజం స్త్రీ పురుషులు ఇద్దరిని సమానంగా చూసేలా చేయాల్సిన బాధ్యత మీలాంటి వ్యక్తుల మీద ఉంది. ఆ దిశగా మీరు పోరాటాలు చేయాలి. అది వదిలేసి ఒక స్త్రీ తన పోరాటంలో వెనకడుగేసేలా మీ మాటలు ఉన్నాయి. ఇక ఇంకేమంటున్నారంటే, ఈ అమ్మాయి ఐడెంటిటీ అనేది బీజేపీ వాళ్ళు బయటపెట్టారు. ఎందుకు బయటపెట్టారు అంటే బీఆర్ఎస్ వాళ్ళ అత్యుత్సాహం వల్ల బీజేపీ వాళ్ళు అమ్మాయి ఐడెంటిటీని బయటపెట్టారంట. ఖచ్చితంగా ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ఆ తప్పుని కవర్ చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు అవతలి వ్యక్తులు దాన్ని వెలికి తీయడానికి ట్రై చేస్తారు. అంత మాత్రాన అమ్మాయి ఐడెంటిటీని బీజేపీ వాళ్ళు బయటపెట్టడం కరెక్టేనా? దీన్ని మీరు సమర్థించవచ్చా? బీఆర్ఎస్ వాళ్ళు ఈ కేసు విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తారని బీజేపీ వాళ్ళు అమ్మాయి ఐడెంటిటీని బయటపెడతారా? ఇట్లాంటి ఇష్యూయే 2022లో ఒకటి జరిగింది. జూబ్లీ హిల్స్ లో ఉన్న ఒక పబ్ లో ఒక మైనర్ మీద 5గురు కలిసి గ్యాంగ్ రేప్ చేసిరనే వార్తలు వచ్చినాయి ఆ టైంలో. అందులో ఒక ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు, అట్లాగే అప్పటి వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు, వీళ్ళందరూ కూడా నిందితులుగా ఉన్నారు. ఆ టైంలో మొత్తం ప్రతిపక్షాలన్నీ కలిసి మూకుమ్మడిగా బీఆర్ఎస్ మీద పడ్డాయి. అయినా కూడా ఇమీడియట్ గా 2-3 రోజుల్లో ఆ కేసులో నిందితులుగా ఉన్న 5గురిని అరెస్ట్ చేసిరు అప్పటి పోలీసులు. ఇప్పటి డీజీపీ సివి ఆనంద్ అప్పటి హైదరాబాద్ సిపిగా ఉన్నారు. 4-5 రోజుల్లో 5గురు నిందితులను అరెస్ట్ చేసిర్రు, చట్టం ముందు నిలబెట్టిర్రు. ఆ టైంలో మొత్తం మూకుమ్మడి దాడి. వాస్తవానికి ఆ కేసుతో సంబంధం ఉన్నది ఎంఐఎంకి, అయినా కూడా బీఆర్ఎస్ మీద దాడి జరిగింది. అంత మాత్రాన ఆ టైంలో ఆ బాధితురాల ఫోటోని బీఆర్ఎస్ బయట పెట్టిందా? ఈరోజు బీఆర్ఎస్ అత్యుత్సాహం వల్ల బీజేపీ ఆ విషయాన్ని బయట పెట్టిందని అంటారు. అసలు కొంచెమన్నా మానవత్వం ఉన్న మాటలేనా మీవి? రాష్ట్రానికి అమ్మగా ఉంటానని మీరు హామీ ఇచ్చారు, అట్లాంటిది ఒక మైనర్కి, బాధితురాలకి మీరు అమ్మగా ఉండలేకపోతున్నారు. నిజంగా మీకంటూ ఒక కూతురు ఉంటే ఆ అమ్మాయి పడే బాధ ఏందో మీకు తెలిసేది. ఇకనైనా ఇట్లాంటి విషయాలు మానుకోండి, బాధితుల పక్షాన్ని నిలవండి. వారం రోజుల తర్వాత బయటకు వచ్చిర్రు, అసలు స్పందించకుండా ఉన్నా బాగుండేది ఇట్లాంటి దరిద్రపు స్పందన కంటే.